ఇది కాంప్లికేటెడ్ క్వశ్చన్. మా మమ్మీ సైడ్ వచ్చి తెలుగు సైడ్ అనమాట. మా డాడీ వచ్చి చెన్నై సెటిల్డ్, సో తమిళ్ సైడ్. పింకీ అక్కని వన్ వర్డ్, అసలు మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? పింకీ అక్క వన్ వర్డ్ అంటే వాట్ ఇస్ లవ్. నన్ను ఎవరైనా వచ్చి వాట్ ఇస్ లవ్ అంటే నేను సునీల్ అని చెప్తాను. నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ త్రిషు. ఏంటిది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, ఇట్స్ మీ సునీల్ నుంచి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ త్రిషు అయిపోయింది. అది కూడా సునీల్ పక్కన లేడు, ఒకటే ఇంట్రో చెప్తుంది అనుకుంటున్నారా? ఇది వచ్చి నా కొత్త ఛానల్ అనమాట. నాకు ఎందుకు ఛానల్ మళ్ళీ ఆల్రెడీ సునీల్తో చేస్తుంది కదా, మళ్ళీ కొత్తగా ఏంటిది అని అడగచ్చు. యాక్చువల్లీ మేము ఇట్స్ మీ సునీల్ అనే పేరు మార్చుకున్న అందుకే పెట్టుకొని ఉన్నాం. అంటే సునీల్కో ఛానల్ నాకో ఛానల్ ఉండాలి అని చెప్పి మేము ఫస్ట్ అసలు యూట్యూబ్ అంటే ఏంటో తెలియక ముందు నుంచే మేమిద్దరం అలా ఇమాజిన్ చేసుకున్నాం అనమాట. సో అందుకే మేము ఫస్ట్ ఇట్స్ మీ సునీల్ స్టార్ట్ చేశాక ఓకే మనకి హైప్ వస్తుందా రావట్లేదా, సబ్స్క్రైబర్స్ పెరుగుతారా, మనం వీడియోస్ నచ్చుతుందా లేదా అని చెప్పి మేము ఒక 6 months టైం ఇచ్చాం. కానీ మీరైతే మమ్మల్ని ఎక్కడ డ్రాప్ అవుట్ చేయలేవ్వలేదు. సో మాకు చాలా లవ్ ఇచ్చి చాలా హైట్స్ వరకు మీరు తీసుకెళ్ళిపోయారు. అసలు 2 monthsలో సిల్వర్ ప్లే బటన్ రావడం అనేది అయితే మాకు పెద్ద అచీవ్మెంటే. సో అందుకని చెప్పి ఇంకెందుకు లేట్, న్యూ ఇయర్ అన్నీ న్యూగా అయిపోతున్నాయి, కొత్త కొత్తవన్నీ జరుగుతున్నాయి, మనం కూడా ఒక స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి నేను ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట, ఇట్స్ మీ త్రిషు అని. సో మీరు అందరూ క్లారిఫై ఇద్దామని చెప్పేసి నేను ఈ పాయింట్ వచ్చి చెప్తున్నాను. మీరు ఫస్ట్ నుంచి అందరూ అడుగుతున్నారు ఎందుకు ఇద్దరు పేరు పెట్టుకోవచ్చు కదా, సునీల్ త్రిష అఫీషియల్ అలా పెట్టుకోవచ్చు కదా, లేకపోతే త్రిషు సునీల్ అని పెట్టుకోవచ్చు కదా, ఒక పేరే ఎందుకు ఉంది? స్టార్టింగ్లో ఇద్దరు కూడా సునీల్ అనే పేరే చెప్తున్నారు, పాపం త్రిషాక పేరు చెప్పట్లేదు అని. పాపం ఏం లేదు, ఈ ఐడియా ఉంది కాబట్టి మేము ఆ పేరు మార్చలేదు. మీకు క్లారిఫికేషన్ ఇస్తే మళ్ళీ మీకు ఈ సర్ప్రైజ్ పోతుంది అని చెప్పి మేము కూడా ఏ వీడియోస్లో మీకు క్లారిఫికేషన్ ఇవ్వలేదు. సో నా ఛానల్లో ఏముంటుంది, చాలా ఉంటాయి, చాలా కంటెంట్ ఉంటుంది. యాక్చువల్లీ సునీల్తో నేను ఉండడం కంటే నేను అలోన్గా ఉండడమే నేను ఎక్కువ ఉంటానన్నమాట. సో నా లైఫ్, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా అవుటింగ్స్, నా ట్రిప్స్ నేను సోలోగా చాలా చేస్తాను. అవన్నీ నేను వ్లాగింగ్ తీసి మీకు చెప్దామని చెప్పేసి ఈ ఛానల్. మీరు కూడా చాలా గర్ల్ స్టఫ్ అడుగుతున్నారు కాబట్టి ఇంకా ఛానల్ ఫాస్ట్గా ఓపెన్ చేయాల్సి వచ్చింది. లేదు అంటే ఇంకొక 6 months టైం తీసుకొని ఓపెన్ చేద్దామని అనుకున్నాను. మీరు అక్క డ్రెస్సులు, అక్క గివ్ అవేలు, అక్క మీ మేకప్ వ్లాగ్, అక్క హెయిర్, అక్క ఇది, అక్క ఫ్యామిలీ అని చెప్పి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అక్క కోసం. సో అందుకని చెప్పేసి ఇట్స్ మీ త్రిషు ఛానల్ ఓపెన్ చేశాను. సో ఫస్ట్ వీడియో ఏంటంటే అన్టైటిల్ టాక్స్. ఏంటి అన్టైటిల్ టాక్స్ అంటే ఏంటి? కొత్తగా ఏంటో కంటెంట్ తీసుకొని వచ్చారో అనుకోకండి. మీరు నా గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని మీరు కమెంట్ చేసినవన్నీ నేను కొన్ని క్వశ్చన్స్ మాత్రం తీసి అన్నీ రాసుకొని మీకు నేను నా గురించి చెప్పాలనుకుంటున్నాను అనమాట. అవన్నీ క్లారిఫికేషన్ ఇస్తాను నేను ఈరోజు సునీల్ లేకుండా. యాక్చువల్లీ సునీల్ లేకుండా మాట్లాడాలి అంటే నాకు కూడా కొంచెం లైట్గా ఏదోలా ఉందన్నమాట, కొత్తగా ఉంది, న్యూ ఎక్స్పీరియన్స్ లాగా. సో ఏమైనా చిన్ని మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ వ్లాగ్స్లో నేను కవర్ చేసుకుంటాను. మీరు కూడా నాకు ముందు నా అందరికీ ఎలా అయితే లవ్ ఇచ్చారో నాకు కూడా అంతే లవ్ ఇచ్చి సపోర్ట్ చేయాలనుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, అక్క మీరు అసలు హిందూవా క్రిస్టియనా? కొంతమంది ఏమో తమిళ్ అంటున్నారు, తెలుగు అంటున్నారు, అసలు మీరు ఏంటి మీరు అని అడుగుతున్నారు. నేనైతే క్రిస్టియన్ కాదు, నేనైతే ప్యూర్ హిందూ. మా మదర్ ఫాదర్ ఇద్దరు కూడా హిందూసే. అండ్ తెలుగువా తమిళా అని అడిగితే ఇది కాంప్లికేటెడ్ క్వశ్చన్. మా మమ్మీ సైడ్ వచ్చి తెలుగు సైడ్ అనమాట. మా డాడీ వచ్చి చెన్నై సెటిల్డ్, సో తమిళ్ సైడ్. వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి నేను బోత్ తమిళ్ అండ్ తెలుగు, అందుకే నేను రెండు ఫ్లూయెంట్గా మాట్లాడగలను. క్వశ్చన్ నెంబర్ 2, హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్కి ఎంత కాస్ట్ అయింది అండ్ వై చేంజ్? ఫేమస్ అవుతున్నారు అని చెప్పి కొత్త చేంజ్లు చేసుకుంటున్నారా అని అడిగారు. కొత్తగా ఫేమస్ అవుతున్నామని ఏం కాదు. అంటే నేను చిన్నప్పటి నుంచి కర్లీ హెయిర్లోనే ఉన్నాను. సో సాఫ్ట్ హెయిర్లో కూడా ఎలా ఉంటానా అని చెప్పేసి నేను తీసుకున్న డెసిషన్ ఇది. ఫేమస్ అవుతున్నామని చెప్పి తీసుకునే డెసిషన్ అయితే కాదు. అండ్ చాలామంది అడుగుతున్నారు క్వశ్చన్ వచ్చి, కర్లీ హెయిర్ నుంచి సాఫ్ట్ హెయిర్కి మార్చడానికి ఏం ట్రీట్మెంట్ చేయించుకున్నారు, ఎంత కాస్ట్ అయింది అని. నాకైతే 7,800 దగ్గరలో అయింది కాస్ట్. అండ్ కర్ల్ హెయిర్ నుంచి అంటే అది నా హెయిర్కి 7,800 అయింది. ఒక్కొక్కరు లెంత్ బట్టి తగ్గొచ్చు పెరగచ్చు, మీ కర్ల్స్ బట్టి వాళ్ళే చెప్తారనమాట. నేను చెప్పడం కంటే మీకు వాళ్ళు చెప్పడమే కరెక్ట్. బట్ నాకైతే 7,800 అయింది. తర్వాత
ప్రెజెంట్ యూట్యూబ్ ఓన్లీ చేస్తున్నారా లేదా ఇంకేమైనా కూడా చేస్తున్నారా? మీ అందరికీ తెలుసు నేను దుబాయ్లో జాబ్ చేసేదాన్ని, వర్క్ ఫ్రమ్ హోమ్ అని. బట్ నేను ఆ జాబ్ అనేది ప్రస్తుతం క్విట్ చేయలేదు. బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. ఎందుకంటే నేను ఎంబీఏకి అప్లై చేశాను. నా ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చేసినాయి. సో నేను 3 మేనేజ్ చేసుకోలేక ఇక్కడ ఉండేవి మాత్రం చేద్దామని పెట్టుకొని ఉన్నాను. ప్రెజెంట్ అయితే నేను ఓన్లీ యూట్యూబ్ అండ్ ఎంబీఏ 2 చేస్తున్నాను. కొత్త ఛానల్ అసలు ఎందుకు పెట్టారు? మీకు అది చెప్పేశాను కాబట్టి ఇంకా అది వద్దు. మీ ఫ్యామిలీని ఎందుకు చూపించట్లేదు? ఏదైనా ప్రాబ్లమా? నా ఫ్యామిలీని చూపించడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళకి యాక్చువల్లీ ఏ ప్రాబ్లం కూడా లేదు కెమెరా ఫేస్ చేయడానికి. బట్ ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు అంటే కరెక్ట్ మూమెంట్ మాకు రాలేదన్నమాట. నార్మల్గా అయితే సునీల్ మా ఫ్యామిలీ జోయల్గానే ఉంటారు, బాగానే ఉంటారు. మీరు అనుకున్నట్టు వాళ్ళిద్దరికీ ఏం ఫైటింగ్స్ అలాంటివి ఏం లేవు. అందరం కలిసే ఉంటాం, బాగానే ఉంటాం. సో అలా ఏం లేదు. ఈ ఛానల్ ఓపెన్ చేశాను కాబట్టి నా సోలో వ్లాగ్స్ అంతా వాళ్ళే ఉంటారు. మీరు చూసుకోండి, అదొక సర్ప్రైజ్లో మీకు వీడియో కూడా పెడతాను. కానీ ఇప్పుడే కాదు, కొన్ని రోజుల తర్వాత. ఫస్ట్ అంతా నా మొహమే చూడాల్సి వస్తుంది మీరు. ఇంకా పింకీ అక్కని 1 వర్డ్, అసలు మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? పింకీ అక్క 1 వర్డ్ అంటే ఎప్పుడు చెప్పేదే అక్కే. తను షీఈస్ లైక్ మై ఎల్డర్ సిస్టర్ అనమాట. నాకు ఎల్డర్ సిస్టర్ ఎవరు లేరు. అంటే నేనే మా ఇంట్లో ఎల్డర్ సిస్టర్ని. నాకు చెల్లి ఉంది కానీ నాకు అక్క అనేది ఎవరు లేరు. అంటే నాకు అక్కగా ఉండి 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 ఎలా అంటే చిన్నపిల్ల కదా వదిలేసే, చిన్నపిల్ల కదా అలానే ఉంటుంది అని చెప్తారు. ఇక్కడికి వచ్చాక నేను చిన్నపిల్ల అయిపోయి తను పెద్దదిగా ఉంది కాబట్టి అందరూ ఎలా అంటే చిన్నపిల్ల కదా చిన్నపిల్ల కదా అంటారు. సో అక్క కూడా అంతే, చిన్నపిల్ల కదరా అంటుంది సునీల్ దగ్గర. సో ఆ బాండింగ్ అనమాట మా ఇద్దరికి. ఓకే గాయ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, మీరు చాలా కుకింగ్ వీడియోస్ పెడతారు. నిజంగానే మీకు కుకింగ్ వచ్చా, లేదంటే ఊరికే బాగా వచ్చినట్టు చూపిస్తారా? ఇది అసలు ఓకే, నేను ఇదైతే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మేము కుకింగ్ వీడియోస్ పెట్టిన ఎవ్రీ దాంట్లో సునీల్ బ్రో చేశారంటున్నారు. నిజంగానే మీరు తినగలుగుతున్నారా, నిజంగానే సునీల్ బాబా కుకింగ్ వచ్చా అన్నట్టు క్వశ్చన్స్ అడుగుతున్నారు. మేము హానెస్ట్ రివ్యూ ఇచ్చేస్తాం గైస్, మేమేం ఊరికే చెప్పడం. అది వాడికి నా మీద ఏడిపించాలన్నా, నాకు తను ఏడిపించాలన్నా చాలా ఇష్టం. సో బాగుంటే బాగుందని చెప్తాం, బాగాలేదు అంటే ముఖం మీద బాగాలేదు అని చెప్పేస్తాం అనమాట. సో మోస్ట్లీ బాగుంది కాబట్టి ఆ వీడియో యాక్చువల్లీ పోస్ట్ అవుతుంది. బాగాలేదు అంటే ఆ వీడియో అసలు పోస్ట్ కూడా అవ్వదు. అలా ఉంటుంది అనమాట సునీల్తో. సో దుబాయ్ జాబ్ అసలు ఏంటి, ఏమైంది అని అడుగుతున్నారు. మీరందరూ చాలామంది అడిగారు నన్ను లింక్స్. నేను యాక్చువల్లీ ఒక 2-3 పీపుల్ ఎవరైతే ఎలిజిబుల్ అనుకున్నానో నేను వాళ్ళకి లింక్స్ కూడా షేర్ చేశాను. మీకు లింక్స్ వచ్చి ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి లెట్ మీ నో. మిగతా వాళ్ళందరూ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు, లేదు అంటే కొంతమంది టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళందరికీ నేను డిజైనింగ్ ఇస్తే వాళ్ళు డిజైనింగ్ జాబ్స్కి వాళ్ళు అంత ఎలిజిబుల్ ఉండరు అనమాట. అండ్ వాళ్ళు కూడా అంత ఫాస్ట్గా యాక్సెప్ట్ చేయరు మీకు బ్యాక్గ్రౌండ్ దుబాయ్ నుంచి ఎవరైనా ఉంటే తప్ప. సో అందుకని చెప్పేసి నేను అది ఇవ్వాల్సిన వాళ్ళకైతే నేను లింక్స్ ఇచ్చేసాను. మీకు డీటెయిల్డ్గా కావాలి అంటే నేను ఇంకొక వ్లాగ్ పెడతాను ఓన్లీ ఆ జాబ్ కోసం. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు గివ్ అవే ఇస్తారా? షూర్, డెఫినెట్లీ నేను గివ్ అవే ఇస్తాను. ఇప్పుడే కదా ఛానల్ స్టార్ట్ చేసాం. అంటే సునీల్ ఛానల్ నుంచి అందరూ అడుగుతున్నారు గివ్ అవే ఇవ్వండి అని. బట్ అది మా ఇద్దరి ఛానల్ కాబట్టి, మా ఇద్దరి ఫేస్ టు ఫేస్ ఉంటాం కాబట్టి నేను అందులో ఇలాంటి స్టెప్స్ ఏం తీసుకోలేదు. బట్ నేను డెఫినెట్లీ గివ్ అవే అనేది ఇస్తాను. మేబీ ఇందులో అయినా అందులో అయినా రెండిట్లో ఏదో ఒక ఛానల్లో అప్డేట్ అయితే మీకు వస్తుంది. ఇంకొకటి, మీరు చాలా చిన్న పిల్లలా కనిపిస్తున్నారు నిజంగా అన్న, వాట్ ఈస్ యువర్ ఏజ్? నేను ఏజ్ అయితే చెప్పదలుచుకోలేదు, కానీ నేను ఒక అడల్ట్నే, అదైతే చెప్పదలుచుకుంటున్నాను. కాలేజ్ అయిపోయింది, ఎంబీఏ కూడా అయిపోయి వస్తుంది అంటే మీరు ఇంకా మీ లెక్కలు మీరు వేసుకొని మీరు ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎవరికైనా మీ నా పర్ఫెక్ట్ ఏజ్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చూద్దాం ఎవరు విన్నరో. ఒకవేళ విన్నర్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను నిజంగానే వీళ్ళకి నా ఏజ్ తెలిసింది అని చెప్పి. పేరు చెప్తాను కానీ అప్పుడు కూడా నా ఏజ్ చెప్పండి, మీరు కమెంట్ సెక్షన్లో వెళ్ళి కామెంట్ ఎత్తుక్కోండి. సునీల్ అన్య ఫ్యామిలీతో మీరు నిజంగానే కలవడానికి ఎంత టైం పట్టింది? మీరు నిజంగానే క్లోజా ఆర్ కెమెరా కోసం ఇలా చేస్తున్నారా? ఓకే, అంటే మీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తున్నాయో అడగాలనిపిస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే మీ డౌట్స్ మీకు ఉంటుంది, బట్ మరీ ఇంత డౌట్స్ అంటే నేను క్లారిఫై ఇవ్వాలి కాబట్టి. సునీల్ వాళ్ళ మమ్మీతో డాడీతో నేను అందరితో చాలా క్లోజ్గానే ఉంటాను. కెమెరా ముందు నటించినా మేము ఎంతసేపు నటించగలమండి, ఏదో ఒక పాయింట్లో ఫాస్ట్గానే దొరికిపోతాం. కానీ అలా కాదు, మేము చాలా క్లోజ్ ఉంటాం. లైక్ ఎంత టైం పట్టింది అంటే, నాకు సునీల్ వాళ్ళ మమ్మీ డాడీని పరిచయం చేసిన వెంటనే వాళ్ళు చాలా చాలా ఫాస్ట్గా అదే డే సేమ్ డే లైక్ ఓకే త్రిషు మంచిది,
నాకు తను తెలుసు, ఫ్రెండ్ అన్నావు కదా, ఏంటి ఇప్పుడు లవ్ అంటున్నావు, మంచి పిల్లే కదా అన్నట్టు ఫాస్ట్గానే మేము కలిసిపోయాం. మాకు అలా ఏం లేదు. అండ్ సో మీకు ఇంకా వాళ్ళ కోసం ఏమైనా తెలుసుకోవాలి అంటే నేను మీకు అది కూడా క్లారిటీ ఇస్తాను. నాకైతే అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు నిజంగానే మంచిగానే ఉంటారు, క్లోజ్గానే ఉంటారు. లైక్ నాకు అంత టైం ఏం పట్టలేదు కలవడానికి. మీరు అందరూ ఒకే ఇంట్లో ఉంటారా? అందరూ ఒకే ఇంట్లో ఎలా ఉంటాం? సునీల్ వాళ్ళు, నాని వాళ్ళు, సునీల్, నాని మాము ఈ ఇల్లు తీసుకున్నారు అంటే రెంట్కి తీసుకున్నారు. అది కూడా జస్ట్ వీడియో పర్పస్ కోసమే. ఆంటీ వాళ్ళు వస్తారు, వెళ్తారు. వీళ్ళు యాక్చువల్లీ మోస్ట్లీ ఇల్లు మేము వీడియోస్ తీసుకోవాలి అంటేనే ఇక్కడికి వస్తాం. మోస్ట్లీ సునీల్ అండ్ నాని మామ కూడా అక్కడ వాళ్ళ పాత ఇంట్లోనే ఉంటారు. మేము అందరం కలిసినప్పుడు మేము ఇక్కడ కలుస్తాం. అక్క తను వాళ్ళ ఇంట్లో ఉంటారు, నేను మా ఇంట్లో ఉంటాను. అందరం కలిసేది ఇక్కడ, అంతే. మేమందరం వీడియోస్ ఇక్కడే చేస్తున్న వల్ల మీకు అలా అనిపిస్తుంది అనమాట, మేమందరం ఇక్కడే కలిసి ఉన్నామేమో అని. బట్ మేమైతే, నేను అక్క అయితే మోస్ట్లీ మా ఇంట్లో ఉంటాం. ఎప్పుడైనా షూట్స్ ఓవర్ నైట్ అయితే అప్పుడే ఇక్కడ స్టే చేస్తాం అనమాట. మేమైతే కలిసిలేము. మీ మీద ట్రోల్స్ వస్తాయి కదా, వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? మా మీద ట్రోల్స్ ఇప్పటిదాకా అన్ని ఎక్కువ రాలేదు. బట్ వచ్చిన ట్రోల్స్ బాగుంటే నేను సునీల్ ఇద్దరు ఆ వీడియో టీవీలో పెట్టుకొని మరీ నవ్వుకుంటాం. కానీ హర్ట్ఫుల్గా మాట్లాడితే మేము కూడా మనుషులే కదా, మేము కూడా హర్ట్ అవుతాం. కానీ నిజంగానే ఆ వీడియో ఓన్లీ కామెడీ పర్పస్ మీద చేసి, ఓన్లీ నార్మల్గా జస్ట్ ఒక ఫన్ కోసం చేసినట్టయితే మేము కూడా దాన్ని బాగానే ఎంజాయ్ చేస్తాం. మేమేం దాన్ని అంతలాగా తీసిపడేము. కానీ అదే హర్ట్ఫుల్ మాటలు, ఎందుకు వీళ్ళు వీడియోస్ చేస్తున్నారో అర్థం కావట్లేదు, దీని మొగ్గానికి అంత అవసరమా, అలాంటివన్నీ మాకు కూడా కొంచెం హర్ట్ఫుల్గా ఉన్నప్పుడు మేము తీసేస్తాం. అంతేగాని మేమేం పెద్దగా స్టెప్స్ ఏం తీసుకోలేదన్నమాట అలాంటివి. ఇంకా టైం ఉంది కదా, వెళ్ళి చూద్దాం. అండ్ డిడ్ యువర్ లైఫ్ చేంజ్ ఆఫ్టర్ యూట్యూబ్? ఇంతకుముందు మీరు ఇలా ఉండేవాళ్ళు కాదు, కానీ యూట్యూబ్ స్టార్ట్ చేశాక చాలా స్టైల్గా తయారయ్యారు అని పెట్టారు ఇక్కడ ఎవరో. స్టైల్గా అంటే లైక్ మేబీ నా అటైర్ మారుంటుంది. మరి మీ అందరి ముందు నేను నన్ను ప్రజెంట్ చేసుకుంటున్నాను అంటే డీసెంట్ వేలో ప్రజెంట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇలా ఉంటాను. నార్మల్ లైఫ్లో కూడా నేను ఇలానే ఉంటాను. మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియదు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నార్మల్ లైఫ్లో కూడా నేను ఇలానే ఉంటాను, కెమెరా ముందు కూడా ఇలానే ఉంటాను. డీసెంట్గా అటైర్ చేసుకుంటే మీరు అది స్టైల్ అంటే మరి నేనేం చేయలేను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, సునీల్ బ్రో అంటే మీకు ఎంత ఇష్టం? చెప్పు, ఎంత ఇష్టం నాకు? ఏం చెప్తాను నేను? ఇంత 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 అని అయితే నేను ఇలా చెప్పలేను. ఎంత ఇష్టం అంటే నేను తన కోసం వచ్చేసే అంత ఇష్టం అనమాట. వచ్చేసే అంటే ఏం వచ్చేస్తారు అంటే నేను ఏదైనా వదిలేసుకోగలను సునీల్ కోసం. అది ఎక్స్ప్లెయిన్ చేస్తే మరి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియదు. అందుకని మీరు ఫ్యామిలీని వదిలేసుకుంటారా సునీల్ కోసం అలాంటి క్వశ్చన్స్ అడగండి. నేను అలా అనుకోవట్లేదు. లైక్ ఇప్పుడు ఏదైనా తను వద్దు అంటే నేను ఆ పని చేయను. తనకి ఇష్టం లేదు అంటే నాకు ఇష్టం లేదు, అంతే. తను అందుకని నన్ను ఎప్పుడు ఏ విషయంలో కూడా నాకు ఇష్టం అంటే తను అలానే, తనకి ఇష్టం కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా నేను ఇష్టం లేదు అని తనకి చెప్పడానికి వాడనుకుంటాడు. మా ఇద్దరు మైండ్ సెట్ ఇలా ఉంది కాబట్టి మేము టుగెదర్ ఇంత దూరం వచ్చాము అని నా బిలీఫ్. ప్లస్ తను నేను వాడిని ఇష్టపడినాకంటే ఎక్కువ ఇష్టపడుతున్నాడు అనుకుంటున్నాను కాబట్టి నాకు ఇంకా వాడంటే చాలా ఎక్కువ ఇష్టం అనమాట. సో నెక్స్ట్ టైం ఈ క్వశ్చన్ మీరు సునీల్ని అడగండి. మీకు త్రిష అంటే ఎందుకు ఇష్టం అంటే వాడు ఇలా ఉంటాడు. కావాలంటే చూడండి. మీరు ఎవరైనా నార్మల్గా కూడా మీరు ముందు వీడియోస్లో ఎవరో అడిగారు, త్రిష అక్క అంటే మీకు ఎంత ఇష్టం బ్రో అంటే ఇంత ఇంత ఎంత కాదు ఇంత అంటాడు. నాకు అలాంటి డైలాగ్ వేయడం రాదు కాబట్టి ఇలా మాట్లాడాను. నెక్స్ట్, ఓన్లీ యూట్యూబేనా ఆర్ లైఫ్లో ఇంకా ఏమైనా చేస్తారా? వే ఆఫ్ ఇన్కమ్ అంటున్నారు. మేము యాక్చువల్లీ యూట్యూబ్ స్టార్ట్ చేసింది వే ఆఫ్ ఇన్కమ్ కోసం కాదు. మేము మామూని అక్కని వీడియోస్ చేయడం మేము చూసాం కాబట్టి వాళ్ళకి మీరు ఇచ్చే లవ్ కానీ, అఫెక్షనేట్ కానీ, వాళ్ళు చేస్తున్న ప్రొఫెషనలిజం కానీ ఇవన్నీ మాకు నచ్చి సునీల్కి ఫస్ట్ చాలా నచ్చింది వే ఆఫ్ లైఫ్ స్టైల్. లేదు అంటే వ్లాగింగ్, ఒకరు బయటికి వెళ్తే వచ్చి అక్క మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేవి, అవన్నీ సునీల్కి నచ్చింది. సో సునీల్ నుంచి నాకు నచ్చింది. అలా 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 యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసాం. కానీ ఇన్కమ్ కోసం అయితే మాకు ఇంకా చాలా ఉన్నాయి ఇన్కమ్ రావడానికి. మేము ఇంకా అంత ప్రెషర్ తీసుకునేంత స్టేజ్కి రీచ్ అవ్వలేదు. తను ఇప్పుడు ఏదైనా చదువుదాం అనుకుంటున్నాడో, నేను ఆల్రెడీ నా ఎంబీఏ చేస్తున్నాను కాబట్టి సూన్ ఏదైనా బిజినెస్ ఆర్ జాబ్స్ ఏదైనా కూడా చూసుకోవచ్చు. లేదు యూకే యూఎస్ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మేము ఇంకా అంతవరకు థింక్ చేయలేదు. వాట్ ఈస్ లవ్? లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ లవ్?
నన్ను ఎవరైనా వచ్చి వాట్ ఈస్ లవ్ అంటే నేను సునీల్ అని చెప్తాను. మరి నార్మల్గా మనుషులు వాట్ ఈస్ లవ్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. నాకు దానికి కరెక్ట్ అయిన ఆన్సర్ తెలీదు. ప్లస్ నాకు అంత మెచ్యూరిటీ లెవెల్స్ కూడా లేవని నాకే తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. సో అన్టైటిల్ టాక్స్ నాకు మోస్ట్లీ అడిగిన మీరు క్వశ్చన్స్ అయితే మాత్రం ఇవే. నేను అందరికీ క్లారిఫికేషన్ ఇచ్చేసానని అనుకుంటున్నాను. సో ఇంకా మీదట వ్లాగ్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయా అంటే లేదు. మేము బయటికి వెళ్తాం, తిరుగుతాం, నేను ఫన్ చేస్తాను, నేను సోలో ట్రిప్స్ చాలా వెళ్తాను. సునీల్ అసలు బయటికి రాడు. తనకి చాలా కేర్ ఎక్కువ తన ఫేస్ మీద, తన హెయిర్ మీద. మార్నింగ్ టైమ్స్లో వస్తే పాడైపోతుందేమో, నేను రాను, ఓన్లీ నైట్సే వస్తాను అని చెప్పేసి తను చాలా స్టబ్బన్ ఈ విషయంలో. తను కొంచెం బాడీ మీద కేరింగ్ ఎక్కువ అనమాట. సో క్లైమేట్ బట్టి వస్తాడు. నేను అలా కాదు. అంటే ఉంటే బీచ్, అంటే ఉంటే కైలాష్గిరి, అంటే ఉంటే రుషికొండ, అలా బైకుల మీద తిరిగేస్తూ ఉంటాను. సో అది మాత్రం కాకుండా నేను చాలా ట్రిప్స్ కూడా వెళ్తాను. నా లైఫ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ షార్ట్ మీరు చూసిన భరత్, ప్రణీత్ వీళ్ళే కాకుండా ఇంకా కూడా నా లైఫ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందరినీ నేను పరిచయం చేస్తాను. అండ్ మా ఇంట్లో చాలామంది వెయిటింగ్ అసలు వీడియో ముందు వచ్చేయడానికి. నేను వాళ్ళందరినీ కూడా చూపించేస్తాను. అండ్ మా డాగ్స్ ఇవన్నీ. నా లైఫ్ స్టైల్ అసలు చాలా డిఫరెంట్ ఉంటుంది. సునీల్తో ఉండే లైఫ్ స్టైల్, నా సోలో లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ ఉంటుంది. నేను ఇందులో నా లైఫ్ స్టైల్, సునీల్తో ఉండే లైఫ్ స్టైల్, మాము, అక్క అందరినీ ఇన్వాల్వ్ చేసి అందరి వీడియోస్ కూడా పెట్టేస్తాను. అందుకని ఈ వీడియో నేను యాక్చువల్లీ చేస్తున్నాను. మీరు అన్టైటిల్ టాక్స్ ఫస్ట్ చేసేద్దాం, ఆ తర్వాత నుంచి మనం వాళ్ళు అడిగిన వీడియోస్ అన్నీ చేద్దామని చెప్పేసి. మీకు నెక్స్ట్ ఛానల్లో ఏ వీడియోస్ కావాలి అన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో ఈ వీడియో అయితే అంతే. నేను అందరికీ టాటా బాబాయ్ చెప్పేస్తూ, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ త్రిషు. బాయ్ బాయ్.